భారతదేశం మొత్తాన్ని అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఏ ఒక్కడు పరిపాలించలా టేక్ ఇట్ గ్రాంటెడ్ ఇంక్లూడింగ్ బ్రిటిషర్స్ ఎలా ఇప్పుడు మీరు ఒక ఏరియాలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది కానీ ఇంకొక ఏరియాలో స్వతంత్ర రాజులు ఉండేవాళ్ళు మరి సామంత రాజులు ఉండేవాళ్ళు స్వతంత్ర రాజులు ఉండేవాళ్ళు మరి మొత్తం దేశాన్ని పరిపాలించినట్లు ఎట్లా వద్దండి నిజాం నవాబ్ కూడా స్వతంత్రుడే కదా అండ్ కాశ్మీర్ రాజు స్వతంత్రుడే కదా వీళ్ళందరూ మరి స్వతంత్ర రాజులు ఉన్నప్పుడు వీళ్ళు దేశాన్ని మొత్తాన్ని పరిపాలించినట్లెట్ట అవును కదా నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందా లేదా సూపర్ అవును ట్రూ కదా భారతదేశాన్ని అంతా ఒకటి చేశారు ఒకటి వాళ్ళు చేయలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడున్న భారతదేశాన్ని ఏనాటి నుంచో మనకు మన సంస్కృతి సాంప్రదాయాలు కలిపి ఉంచినాయి మనల్ని రాజులు పోట్లాడుకునే వాళ్ళు ఇక్కడ యుద్ధాలు కూడా చాలా విచిత్రంగా జరిగాయి మీకు తెలుసో తెలీదో ఇక్కడ రెండు సైన్యాలు మాత్రమే పోట్లాడుకునేవి తప్ప ప్రజలకు ఏమాత్రం హాని జరిగేది కాదు ఏమాత్రం టచ్ కూడా చేసేవాళ్ళు కాదు ఆర్మర్డ్ ఫోర్సెస్ మాత్రమే పోట్లాడుకునేవి యుద్ధానికి ఎప్పుడు ప్రజలు పాల్గొనలేదు ఏ చరిత్రలోనూ కూడా ముస్లిం ఇన్వేడర్స్ వచ్చిన తర్వాత మాత్రమే యుద్ధ సిస్టమ్ మారిపోయింది వార్ సిస్టమ్ మారిపోయింది వాళ్ళు పాలించడానికి రాలేదు దోచుకోవడానికి వచ్చారు దోచుకోవడానికి వచ్చినప్పుడు అది నగరం అయితే ఏమి పల్లె అయితే ఏమి రెండింటిని దోచుకుంటారు సో వాళ్ళు పల్లెల్ని నాశనం చేసుకుంటూ పోయారు వాళ్ళు మన కాకతీయ సామ్రాజ్యం లొంగిపోవడానికి కారణం ఏమిటాయనంటే చుట్టూ ఉండేటటువంటి పల్లెల్ని నాశనం చేయడం మొదలుపెట్టారు అప్పుడు లొంగి వచ్చారు కాకతీయ రాజులు సో కానీ మీరు చెప్పింది చాలా క్లియర్గా బ్రిటిషర్ కంప్లీట్ ఇండియన్ అయితే పాలించలేదు సార్ ఒకవైపు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు ఒకవైపు కాశ్మీరు ఒకవైపు నిజాము ఇంకా కొన్ని సంస్థానాలు అట్లాంటి సంస్థానాలు బోలెడు సంస్థానాలు భారతదేశంలో ఉండేవి బ్రిటిషర్స్కి సంబంధం లేని సో అటువంటిప్పుడు బ్రిటిషర్స్ మొత్తం ఈ దేశాన్ని పరిపాలించారు అని చెప్పడం ఒకటి చేశారని చెప్పడం రెండు హాస్యాస్పదమైన విషయాలే ఇకపోతే భారతదేశం పైకి దండయాత్ర చేయడానికి చాలామంది వచ్చారు బ్రిటిషర్స్ వచ్చినప్పుడేమో క్రిస్టియానిటీ పుట్టింది అని అంటుంటున్నారు తుర్కిష్లు వచ్చినప్పుడేమో ముస్లిం కమ్యూనిటీ బాగా పెరిగింది అని అంటున్నారు ఇప్పటికీ ఆ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి భారతదేశంలో హిందువు రోజుకి తగ్గిపోతూ ఇస్లామిక్ పెరుగుతూ క్రిస్టియానిటీ పెరుగుతూ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్నే రకంగా చూడవచ్చు సార్ ఈ స్టేట్మెంట్ని మాత్రం నేను ఒప్పుకోను అంటే ప్రపంచవ్యాప్తంగానే స్టేట్మెంట్ని ఒప్పుకోను భారతదేశంలో పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం పెరుగుతుంది ఇక్కడ తగ్గుతూ ప్రపంచంలో పెరుగుతోంది మీరు ఐఎమ్ నాట్ జోకింగ్ ఐఎమ్ నాట్ మీరు అనేక దేశాల్లో చర్చిలు అమ్మకానికి ఉన్నాయి అనేక దేశాల్లో మీరు ఒకసారి స్టేట్మెంట్స్ కానీ అంటే వాళ్ళ గణాంకాలు కానీ తీస్తే చర్చిలకు వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా తగ్గిపోయారు కారణం ఏంటంటారు గారు ఇప్పుడు ఎప్పుడైతే సైంటిఫిక్ ఇది పెరుగుతుందో మీకు వెతకడం మొదలెడతాడు మనిషి వెతకడం మొదలెట్టినప్పుడు ఏది నిజం ఏది తప్పు ఏది అబద్ధం అనేది వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది మీరు ఇది చేసుకోవాల్సిన అంటే ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన పనిలే మీకు కొంచెం ఇప్పుడు మీకు జ్ఞానం వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి తప్పుకొని బయటకు వచ్చి ఏమిటిది నిజం ఎంత అనేది ఆలోచిస్తాడు ఏది సత్యం అనే దాని మీద వాడు నిజమైనటువంటి అన్వేషి కానీ మరి భారతదేశంలో ఎక్కువగా మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి సార్ ఇక్కడ ఎన్ని రోజులు ఇది ఇక్కడ మీకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందు వీళ్ళ జనాభా చాలా మినిమల్గా ఉండింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసుకున్న తర్వాత పెరగడం మొదలైంది మీరు గమనించండి మీకు అది చాలా అంటే ఇది రాజ్యాంగం తప్ప పాలించినటువంటి పాలకులు తప్ప అనేది ప్రజలే నిర్ణయించుకోవాలా మనకు ప్రత్యేకంగా హిందువులకు ఒక దుర్గుణం ఉంది అది దుర్గుణమా సద్గుణమా నాకు తెలియదు కానీ దేవుళ్ళందరూ ఒకటే అనేస్తాడు అందరు దేవుళ్ళు ఒకటే కదండి ఎస్ దేవుళ్ళందరూ ఒకటే దేవుడైతే దేవుళ్ళందరూ ఒకటే సార్ ఒకటే ఇప్పుడు ఉన్నది ఒకటే శక్తి ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఉన్నది ఒకటే నువ్వు అనేక రకాలుగా చెప్తావు దాన్ని మీరు ఏ దేవాలయానికైనా పోండి
మీరు ఏ దేవాలయానికి అయినా పోండి, పూజ చేసేటప్పుడు ఆయన్ని విశ్వానికి ప్రతీకగా పూజ చేస్తారు. ఓం విశ్వాంతరాత్మనే నమః. ఏ దేవుడైనా, అది శివాలయం కానీ, విష్ణాలయం కానీ, అమ్మవారి ఆలయం కానీ, ఏదైనా సరే, లేదు మనకున్నాయి కదా, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, అండ్ లలితా సహస్రనామాలు ఉన్నాయి, లేదు అష్టోత్తరాలు ఉన్నాయి. మీరు చూడండి, దాంట్లో అనేక మంత్రాలు విశ్వాత్మకు సంబంధించినటువంటి మంత్రాలు. అంటే ఆ విశ్వాత్మ గుణాలని మనం పూజిస్తున్నటువంటి దేవుడికి ఆపాదించుకొని మనం పూజిస్తున్నాం. ఎందుకనంటే ఈ మొత్తం విశ్వాన్ని మీరు ఇమాజిన్ చేయలేరు కదా. అవునా కదా సార్? సో ఇది మన ఆలోచన. దీంతో ఏమైంది, సామాన్యుడికి అధ్యయనం తక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ స్క్రిప్చర్స్ని మన స్క్రిప్చర్స్ని కానీ చదివితే ఏది అనేది తేలిపోద్ది, తెలుస్తాయి. మనం చదవం కదా, చెప్పింది వింటాం. మనకు వినడం చాలా బాగా అలవాటు, చాలా ఈజీ కూడా అయిపోయింది తెలుసుకోవడం కన్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఆలోచించండి. మీ దగ్గరికి వచ్చి నేను పదే నేను చెప్తూ వచ్చాను అనుకోండి. జనరల్గా మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇస్లాం ఆన్ ద స్వర్డ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, అండ్ ద క్రిస్టియానిటీ ఇట్స్ ఆన్ ద బ్రైబ్. వాళ్ళు అందరు చెప్తుంటారు, వాళ్ళు చాలా హాస్పిటళ్ళు కట్టించారు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నీ హిందూ సేవా కార్యక్రమాలు చేయడానికి నీకు అవకాశం ఎక్కడిచ్చింది నీ దేశపు రాజ్యాంగం? నీ దేవాలయాలన్నీ ఇప్పుడు మీరు ఆలోచించండి, కొద్దిగా ముందుకెళ్దాం. అంతకుముందు దేవాలయాల ద్వారానే కదా ఇది విద్యా ప్రాప్తి జరిగింది, సంస్కృతి వ్యాప్తి జరిగింది, అండ్ తక్కిన చాలా ప్రయోజనాలు దేవాలయాన్ని బేస్ చేసుకొని జరిగినాయి. అండ్ ఆనాటి కాలంలో దేవాలయానికి వెళితే నువ్వు వేరే ఊరి నుంచి వచ్చావు, నీకు సత్రాలు ఉండేవి, షౌల్ట్రీస్, ఫ్రీ భోజనాలు ఉండేవి, అన్నదాన కార్యక్రమాలు ఉండేవి. ఈ దేశంలో ఎప్పుడూ అన్నం అమ్మబడలేదు సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అన్నం అమ్మబడలేదు ఇండియాలో.